ఇస్తాం పట్టాలు ఇస్తామని అంటారు, ఓట్లు వేయించుకుంటారు, పట్టాలు ఇయ్యరు, ఏమి ఇయ్యరు, ఏది పట్టించుకోరు మా బస్తీని. అంటే మామూలుగా ఏం చెప్తారు వీడికి వచ్చినప్పుడు నాయకులు? మేము ఏం అడగం, వాళ్ళని ఓన్లీ ఒక పట్టాలే అడుగుతాం మేము. ఆ పట్టాలు ఇస్తామని చెప్తారు, గెలవంగానే ఇస్తామని చెప్తారు, గెలుస్తారు కదా. మా పట్టాలు ఇయ్యరేం, మాకు అసలు ఓట్లే లేవు కదన్న, ఓట్లే లేవు మాకు. వార్డు నెంబర్ ఓట్లు కూడా లేవు. ఇప్పుడు అవి ఇట్లా కొట్లాడుతున్నాం అని చెప్తారు. కొట్లాడింది ఎవరో, ధర్నా చేసింది ఎవరో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, శ్రీ గణేష్ ఏమన్నా అభివృద్ధి చేసిందా? ఆయన అసలు వచ్చిందే లేదు ఇంతవరకు. ఇక్కడ వచ్చిండా? మాకు రాలే. ఇక్కడ లోపల వరకు అయితే రాలేదన్న. ఇక అక్కడ మెయిన్ రోడ్ల పెంట ఏమో కానీ లోపలకైతే రాలే. గెలిపించినాము కథం, ఏం చేయలే. మాకు లేపించిండు, స్ట్రీట్ లైట్ లేకుండా స్ట్రీట్ లైట్ అన్నీ వేయించింది మాకు కేశవరెడ్డి. గల్లీలు మొత్తం ఇట్లా ఇంప్రూవ్ అయింది, బస్సు డెవలప్ అయిందంటే కేశవరెడ్డి వల్లనే అన్న. అంతేగా మిగతా వాళ్ళు ఎవ్వరు ఏం చేయలే. మాకు చేసింది ఒక్క ఆయన ఒక్కడే. మీకు జీరోనా? మాకు జీరో. మాకు తెలియదు ఆయన ఏం చేసినా మాకు తెలియదు. ఇప్పుడు కేశవరెడ్డి మా ఇంటి ముంగడికి వచ్చి ఇవన్నీ చేసింది కాబట్టి మాకు వస్తాడు, గల్లీలకు వస్తాడు, ఎంక్వైరీలు చేస్తాడు, ఆయన ఎవరు చూస్తాడు. ఆ శ్రీ గణేష్ అంటే ఆయన ఎలక్షన్లు అప్పుడు ప్రచారం చేస్తే చూసినాం అంతే. ఇక తప్ప మళ్ళీ తర్వాత తెలియదు ఇక మాకు ఆయన ఎవరో కూడా రాలే. ఇక అంతే.